ఉపవాసం వలన కలిగే మేలులు. ఉపవాసం వలన కలిగే మేలులేంటి? ఉపవాసం వలన ఎటువంటి మేలులు ఒక క్రైస్తవుడి జీవితంలో జరుగుతాయో కొన్ని మాటలు గ్రంథంలోంచి మనము ఆలోచించడానికి సిద్ధపడదాం. మొట్టమొదటిగా ఉపవాసము అనేది బాహ్య రూపాన్ని మార్చడం కాదు గానీ, అది అంతరంగ స్వభావాన్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. అంటే ఉపవాసం అంటే దేహాన్ని ఆయాస పెట్టుకోవడం, ఆకలితో ఉండడం. అయితే ఈ ఉపవాసం అనేది నీ బాహ్య రూపం గురించి కాదు. ఉపవాసం అనేది నీ అంతరంగ స్వభావాన్ని మారుస్తది. ఎలా అంతరంగ స్వభావాన్ని మారుస్తుందంటే, ఉపవాసం గురించి ఇది తినకపోవడం వల్ల మేలు కలగదు. కొంతమంది అనుకుంటున్నారు, ఉపవాసం అంటే తినకుండా వస్తాం కరెక్టే. అంటే నువ్వు తినకపోవడం వల్ల నీకు మేలు గురించి కాదిది. ఉపవాస సమయంలో ఏం చేయాలి అంటే 3 కార్యక్రమాలు. నంబర్ 1 ప్రార్థన, 2 వాక్య ధ్యానము, 3 ఇతరులకు సహాయం చేయడం. ఈ 3 కార్యక్రమాలు గ్రంథములో ఉపవాసం ఉండే సమయంలో చేసే పరిస్థితులు. కొంతమంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోకపోతే, ఉపవాసం ఉండి వాక్యం ధ్యానించకపోతే, ఉపవాసం ఉండి ఇతరులకు సహాయం చేసే పరిస్థితులు కూడా చాలా సందర్భాల్లో గ్రంథంలో ఉన్నాయి. కనుక ఈరోజు ఉపవాసం అంటూ మన జీవితంలో ప్రార్థన ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి, వీలైతే ఇతరులకు సహాయం చేసే పరిస్థితులు కలుగు చేసుకోవాలి. ఏదో ఒకటి ప్రార్థన, వాక్య ధ్యానము, ఇతరులకు సహాయం చేసే పరిస్థితి ఏ సందర్భంలో చేస్తుందంటే ఉపవాసం సమయంలో. కనుక అటువంటి ఉపవాసం అయితే నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. అంతేగాని నువ్వు తినకపోవడం వల్ల మేలేం ఉండదు. తినకుండా ఇక్కడికొచ్చినంత మాత్రాన కాదు. తినకుండా వచ్చినటువంటి నువ్వు ప్రార్థనాపరుడిగా ప్రార్థన చేస్తూ, వాక్యం ధ్యానిస్తూ, ఇతరులకు సహాయం చేసే ఆలోచన కలిగిన బుద్ధుంటే ఖచ్చితంగా ఆ ఉపవాసము నీ జీవితంలో మేలు కలుగుతుంది. ఇప్పుడు ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే చూడండి, స్వయం నియంత్రణ అని రాశాను. 2 దైవ భీతి, 3 పరిశుద్ధత. ఉపవాసం అనేది దేవునికి దగ్గరగా నివసించడం, దేవునితో వాసం చేయడం. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. అంటే నీ శరీరాన్ని నువ్వు నియంత్రించుకోగలగాలి. నీ కోరికలు నువ్వు ఏమనుకోవాలంటే సెల్ఫ్ కంట్రోల్ అంటారు ఇంగ్లీష్‌లో. అంటే నీ కోరికలు నువ్వు అదుపులో ఉంచుకోవడం. నీ శరీరాన్ని నువ్వు అదుపులో ఉంచుకోవడం. నీ దేవుని పట్ల నీకు భయం కలిగి బ్రతకడం. దైవ భీతి అన్నాం. భీతి అంటే భయం. అంటే దేవుని పట్ల ఏం ఏర్పడుతుంది? దేవుని భయం ఉండాలి. తద్వారా దేవుని భయం ఉంటే నీలోకి ఏమొస్తుంది? పరిశుద్ధత అనేది వస్తుంది. యోసేపుకి ఎవరి భయం ఉంది? దేవుడి భయం ఉంది గనక పరిశుద్ధత కాపాడుకున్నాడు పోతీఫర్ భార్య విషయంలో. అంటే దేవుని భయం వల్ల మనిషిలోకి మానవంలోకి వచ్చేది ఏంటి? పరిశుద్ధత. ఎందుకంటే మాట్లాడే విషయంలో, చూపు విషయంలో, చేసే పని విషయంలో దేవుడు నన్ను చూస్తున్నాడనే దైవ భీతి ఉంటే ఖచ్చితంగా మనిషిలో పరిశుద్ధత వస్తుంది. ఈ స్వయం నియంత్రణ, దైవ భీతి, పరిశుద్ధత ఈ 3 కూడా దేవునికి నిన్ను ఇష్టలుగా మారుస్తుంది. అంటే ఉపవాసం అంటే నన్ను నేను నా కోరికలను అదుపులో ఉంచుకోవడం, నా శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం, దేవుని పట్ల భయం కలిగి బ్రతకడం. తద్వారా పరిశుద్ధత కలిగి దేవునికి ఇష్టంగా నేను మారుతాను. దేవునికి ఇష్టడుగా నువ్వు మారుతావు. అది ఉపవాసం. ఈరోజు ఉపవాసం వలన కలిగే మేలులేంటో కొన్ని రాసుకున్నాం ఇక్కడ. ఈ ఉపవాసం కలిగే మేలులు అంటే నీకు కలిగే మేలులేంటి అంటే నంబర్ 1 చదువుదాం అందరం. శరీరము అణచబడి ఆత్మ ఏమవుతుంది? బలపడుతుంది. అంటే ఉపవాసం వలన కలిగే మొట్టమొదటి మేలు శరీరమేమో అణచబడుతుంది, ఆత్మేమో బలపడుతుంది. ఇప్పుడు శరీర కోరికలపై ఏం కలుగుతుంది మనకి? నిగ్రహం. అంటే శరీరం ఎన్నో కోరికలు ఉంటాయమ్మా ఈ శరీరానికి. మీ శరీరానికి, నా శరీరానికి 1,00,000 కోరికలు ఉంటాయి. కానీ ఆ కోరికలు తీర్చుకునేడానికే మనిషి తాపత్రయపడుతున్నాడు తప్ప ఈ శరీర కోరికలు నిగ్రహించుకోవాలి. అంటే చూసిందంతా కోరుకోవడం, చూసిందంతా కూడా తప్పుడు వైపు మన మనస్సు లాగి ఆ తప్పుడు కార్యక్రమాలు చేయడానికి ఈ శరీర అవయవాలు ఉపయోగిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నారంటే ఉపవాసంలో ఏం జరుగుతుంది అంటే శరీరము అణచబడుతుంటుంది. ఎందుకంటే ఆకలితో ఉంటాడు. ఆకలితో ఉన్న దేహం ఏమవుద్దంటే అణచబడుతుంది. నీ ఆత్మ బలపడే పరిస్థితి ఏర్పడుతుంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో
అపోస్తులుడైన పౌలు ఇలా ఆత్మ గురించి శరీరం గురించి మాట్లాడుతూ గలతి 5:17 గలతి 5:17లో ఇలా రాయబడి ఉంది. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. అంటే ఇక్కడ ఏమన్నాడంటే శరీరానికి ఆత్మకు పడదు అని చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. మన ప్రధాన శత్రువు ఎవరని చెప్పాను చాలాసార్లు నేను, నీ శరీరమే. ఇప్పుడు శరీరం అణచబడాలి అంటే నేను ఉపవాసం ఉండాలి. ఒక్కరోజే కాదు, వారములో ఎప్పుడైనా మీకు ఇష్టానుసారంగా మీ అనుకూలతను బట్టి ఉపవాసం అనేది చేస్తే అది నీ శరీరం అణిచివేయబడుతుంది. శరీరం అణిచివేయబడి ఆత్మ బలపడడానికి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని బట్టే దేవుడు ఉపవాసం చేయమన్నాడు. ఉపవాసం వలన నాకు కలిగే మేలు ఏంటంటే నా శరీరం అణిచివేయబడుతుంది. నా శరీర కోరికలపై నాకు అదుపులో ఉంచుకోగలను, నేను నా కంట్రోల్లో నేను ఉంచుకోగలను. అందుకే పౌలు గారు కొరింథీ పత్రికలు అన్నారు, 1 కొరింథీ 9:27లో గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టున్నైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. శరీరాన్ని నలగొట్టడం ఉపవాసం. అంటే ఉపవాసంలో ఏం జరుగుతుంది? నీ శరీరం నలగొట్టబడుతుంటుంది. అంటే అందుకే చాలాసార్లు పౌలు గారు తన జీవితంలో ఎన్నో రోజులు జాగారాలు చేశాడు, ఉపవాసాలు ఉన్నాడు అంటాడు. అంటే ఉపవాసంలో శరీరం ఏమవుతుందంటే నీ శరీరంలో ఉన్న కోరికలన్నీ కూడా నియంత్రించుకొని అదుపులో ఉంచుకునే సామర్థ్యాన్ని ఉపవాసం వల్ల ఒక వ్యక్తి పొందుకోగలడు. బాగా చూడండి, ఉప్పు కారం తింటూ చాలామంది అంటారు కదా, తింటూనే ఉంటాడు. ఒకసారి దేహానికి ఆపితే నీ శరీరం నీ కంట్రోల్లోకి వస్తుంది. బాగా తింటుంటే ఇష్టానుసారంగా బతుకుతుంటాం, అన్నీ చేస్తుంటాడు, అన్నీ చూస్తుంటాడు. అదే తిండి తగ్గించుకుంటే, అదే ఆ రోజు ఉపవాసం ఉంటే నీ శరీర కోరికలు రంకెలేయవు. నీ శరీర కోరికలు అదుపులో ఉంచుకోగలవు, శరీర కోరికలు నియంత్రించుకోగలవు, ఆ శరీర కోరికలపై నిగ్రహించుకోగలవు. అందుకే ఉపవాసం ద్వారా చూడండి, ఇక్కడ ఒక మాట రాశాను నేను, శరీరమేమో లొంగిపోతుంది, ఆత్మ దేవుని స్వరానికి స్పందించి బలపడేటట్లు చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాను నేను, దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. నా శరీరం ఆకలితో ఉన్న ఈ శరీరం లొంగిపోయి ఆత్మ ఏదైతే లోపల ఉందో ఆత్మ దేవుని మాటలకు స్పందిస్తూ ఉంటుంది. ఆ దేవుని మాటలకు స్పందించి నా ఆత్మ బలపడడానికి కారణం ఉపవాసం. అందుకే శరీరం అణిచివేయబడాలి, శరీరం నలగొట్టబడాలంటే దానికి ఒకే ఒక కారణం. ఏ వ్యక్తి అయినా ఎన్ని రోజులైనా, వారంలో 2 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు ఉంటారు, 3 రోజులు ఉన్నవాళ్ళు ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా మీ అనుకూలతను బట్టి, మీ శరీర ఆరోగ్యాన్ని బట్టి ఖచ్చితంగా ఉపవాసం అనేది చాలా శక్తివంతమైనది. ఉపవాసం చేసే ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో శరీర కోరికలు నియంత్రించుకునే శక్తి కలిగిన వాడిగా ఉంటాడు. శరీరం అణిచివేయబడి ఆత్మేమో నిత్యము బలపడుతూ ఉంటుంది. అలా ఆత్మ బలపడడానికి కూడా మన జీవితంలో ఉపవాసం వల్ల కలిగే మేలు ఏంటి అని మీరు అడిగితే, ఉపవాసం వల్ల నా ఆత్మ బలపడుతుంది, నా శరీరాన్ని నలగొట్టుకుంటాను, తద్వారా ఆత్మీయ స్థితిలో నేను ఎదుగుతూ ఉంటాను. దేవుని మాటలు నా ఆత్మ అంగీకరించి, దేవుని మాటలకు నా ఆత్మ స్పందించి అలా బతకడానికి, అలా నేను దేవుని మాటలకు లోబడ్డానికి, ఆ మాటల ద్వారా బలపడడానికి ఆత్మ సహాయం చేస్తుంది. అంటే ఉపవాసం అనేది శరీరం అణిచివేయబడాలి, ఆత్మ బలపడాలి. రెండు దేవుని నడిపింపు మరియు వెలుగు అని రాశాను ఇక్కడ. అంటే ఉపవాసం వలన కలిగే మేలు ఏంటంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. వాక్యం చూద్దాం. దేవుడు నిన్ను నడిపిస్తాడు మరియు నీకు వెలుగుగా ఉంటాడు. వెలుగుగా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే వెలుగు పరిశుద్ధతకు సూచన. అంటే వెలుగులో ఎవడు పాపం చేయడానికి సాహసించడు. వెలుగు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. వెలుగు లేకపోతే ఏ పని మనం చేసుకునే పరిస్థితి లేదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఉపవాసం వల్ల కలిగే మేలు ఏంటంటే నెంబర్ 1, సరైన మార్గంలో నడిపిస్తుంది నిన్ను. అంటే ఉపవాసం చేస్తే ఏది మంచి మార్గమో దేవుడు నడిపిస్తాడు. మంచి మార్గంలో నడిపించడమే కాకుండా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడతాయి.
అంటే ఉపవాసం వల్ల ఒక వ్యక్తి మంచి మార్గంలో నడిపించబడ్డమే కాకుండా ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం కరెక్ట్గా తీసుకుంటాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. ముందుగా 3వ వచనంలో ఉపవాసం గురించి ఒక మాట చదువుకుందాం. 58:3. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములు ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. 4వ వచనం. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠ ధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అని అడుగుతున్నాడు. అంటే ఈ 58వ అధ్యాయం అంతా కూడా ఉపవాసం గురించి, ఇతరులకు సహాయం చేయడం గురించి ఉంటుంది. ఇక్కడ ఒక మాట రాశాను, మీరు గమనించారా? ఉపవాసం ఉపవాసం వల్ల ప్రార్థన అన్నాను, 2 వాక్యం చదవాలి అన్నాను, 3 ఇతరులకు సహాయం చేయడం. ఈ ఉపవాసంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయం కంప్లీట్గా కూడా ఉపవాసము ఉండి ఇతరులకు సహాయం చేయడం ఎలా అన్నది ఇక్కడ రాసి ఉంటుంది. మీరు తర్వాత చూడండి అధ్యాయం అంతా కూడా. అంటే ఉపవాసం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇతరులకు ఎలా సహాయం చేయగలగడు? ఉపవాసం ఉన్నోడు కేవలం తిండి మానితే మేలు కలగదు, కేవలం భోజనం మానడం వల్ల నాకు మేలు కలగదు. భోజనం మానేసావు కరెక్టే, కానీ ఆ ఉపవాసంలో ప్రార్థన చేసావా? ఆ ఉపవాసంలో వాక్యం ధ్యానించారా? ఆ ఉపవాసంలో ఇతరులకు ఎప్పుడైనా సహాయం చేయగలిగే ఆలోచన కలిగి ఉండడం నిజంగా ఉపవాసంలో అది మేలు కలగడం. ఇప్పుడు 8వ వచనం చదువుదాం. 58, 8వ వచనం చివరి భాగం చదువుతాను నేను. చివరి భాగం 8వ వచనం చూడండి. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అన్నారా? 8లో ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. 11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఇప్పుడు దేవుడు సరైన మార్గంలో నడిపించాలంటే నువ్వు ఉపవాసం ఉండాలి. దేవుడు ఒక మంచి మార్గంలో నువ్వు నడిపించబడాలి అంటే వ్యక్తిగతంగా నేను ఉపవాసం ఉంటే దేవుడు మంచి మార్గంలో నన్ను నడిపిస్తాడు. పైగా మంచి మార్గంలో నడిపిస్తూ నా నిర్ణయాలు కూడా సరైన నిర్ణయాలు నేను తీసుకునేటట్టుగా దేవుడి సహకారం నేను పొందుకోగలను. అందుకే చాలామంది ఉపవాసం ఉంటారు, ఉండాలి కూడా. అంటే ఉపవాసం ఉంటే నువ్వు తీసుకునే నిర్ణయం, నువ్వు వేసే ప్రతి అడుగు చక్కగా వేయగలిగే ఆలోచన దేవుడు దయచేస్తాడు మనందరికీ. కాబట్టి ఉపవాసం వలన నాకు కలిగే మేలు ఏంటంటే నేను తీసుకునే ప్రతి నిర్ణయం తప్పకుండా సక్సెస్ అవుతాను. నేను వేసే ప్రతి అడుగు ఖచ్చితంగా దేవుడి సహాయం పొందుకుంటాం. ఇది 2. నెంబర్ 3, ఉపవాసం వలన కలిగే మేలేంటి అంటే దైవిక శక్తి మరియు ధైర్యం. ఉపవాసం వలన దేవుని శక్తిని పొందుకొని ఆ దేవుని శక్తి వల్ల మనలో ఏం కలుగుతుంది? ధైర్యం వస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను నేను. నీలో ఉన్న భయం పోయి దైవికమైన ధైర్యాన్ని ఇస్తుంది. ఏంటి? ఉపవాసం. అంటే నాలో వాస్తవానికి నేను భయస్తుడిని, నాకు భయం ఉంది. కానీ ఈ భయం పోవాలంటే నేనేముండాలి? దేవుడు చెప్తున్నమాట, నువ్వు ఉపవాసం ఉంటే నీలో ఉన్న భయం పోయి దైవికమైన ధైర్యాన్ని నువ్వు పొందుకుంటావు అంటున్నాడు. ఎలా? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో ఉపవాసము ద్వారా ఆవిడ దైవికమైన ధైర్యాన్ని పొందుకున్నట్టుగా ఎస్తేరు గారి జీవితంలో మనం చూడగలం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లెనెను, నీవు పోయి శోషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. అన్నము పానము అంటే ఆకలి నీరు కూడా తాకూడదు. ఇక్కడ 3 రోజులు చాలా కఠినంగా చేసింది ఈవిడ. ఆయనతో పాటు మొర్దెకై, తనతో ఉన్న ఇశ్రాయేలు. అన్నపానాలు అన్నా చూసారా? అన్నం కాదు, అన్నంతో పాటు పానం, నీరు కూడా తాగలేదు 3 రోజులు. ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. అన్నము నీరు లేకుండా 3 రోజులు కఠినమైనటువంటి ఉపవాసం చేశారు. ఇప్పుడు నా నిమిత్తము అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికెత్తులు కూడా ఉపవాసముందుము అన్నది. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నను, నేను రాజునందుకు ప్రవేశించుదును. నేను ఆ మాట అన్న చూడండి, ఒక మాట 17వ వచనంలో, నేను నశించేదను అంటే నేను చచ్చిపోయినా పర్వాలేదు,
ఆ ధైర్యం ఎలా వచ్చింది ఈవిడికి? అమ్మా ధైర్యం ఎలా వచ్చింది? ఉపవాసం. అక్కడ మనకు సీక్రెట్ తెలీదు. ఆవిడ అంత ధైర్యంగా ఎలా ముందు ప్రాణం అంటే ఎవరికైనామా ప్రాణం పోతుందంటే ఎంత భయం ఉంటది మనకి. ప్రాణం పోయిన వ్యక్తి చూడండి టైర్ ఎక్కేస్తే లారీ టైర్ ఎక్కిన వ్యక్తి ప్రాణం కోసం ఉబలాట పడుతున్న వ్యక్తులను చాలా మందిని చూస్తాను నేను. టైర్ ఎక్కిసిన తర్వాత వాళ్ళ ప్రాణం కాపాడండి, కాపాడండి, కాపాడండి. ప్రాణం మీద తీపి. బతకాలి. ఎందుకంటే రక్తం పోతుంది. బతకాలన్న ఆశ అందరికీ ఉంటది. ఈరోజు ఇక్కడున్న మనందరికీ కూడా ధైర్యముతో పాటు భయం కూడా ఉంది నీలో. ఆ భయం వల్ల ఆ భయం పోగొట్టుకోవాలంటే ఉపవాసం ఉండాలి. వాస్తవానికి ఎస్తేరుకి ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఎవరు ప్రాణం పోవడానికి ఎవరు ఇష్టపడరు. కానీ వాస్తవానికి రాజు దగ్గరికి పర్మిషన్ లేకుండా వెళ్తే రాజు చంపేస్తాడు. రాజు గ్యారంటీ చంపేస్తాడు. అది ఎస్తేరైనా ఎవరైనా. రాజు పర్మిషన్ లేకుండా ముందుకెళ్ళకూడదు. కానీ సాహసించింది 3 రోజులు ఉపవాసం ఉండండి మీరు. నేను ఇక్కడ ఉపవాసం ఉంటాను. ఒకవేళ నేను నశించినా నశిస్తాను. చనిపోయినా పర్వాలేదు. నేను ముందుకెళ్ళిపోతానంటుంది. ఇంత దైవికమైన ధైర్యం రావడానికి కారణం ఉపవాసం. ఎస్తేరులో ఆ దైవికమైన శక్తి, ఆ ధైర్యం పొందుకోవడానికి, తనలో ఉన్న భయం పోవడానికి కారణం ఉపవాసం. అంటే ఈరోజు ప్రతి క్రైస్తవుడు మనం ఏ విషయంలో అయితే భయపడుతున్నామో, ఏ అపవాదైతే అనేక శోధనలకు మనకు గురి చేస్తున్నాడో, దేనికైతే మనం భయపడుతున్నామో, ఏదైతే మన మీదకు వస్తుంది, భవిష్యత్తులో ఏ శ్రమ అయితే రాబోతుందో, ఏ ఇబ్బంది కలుగుతుందనో, ఏ విషయంలో మీరైతే భయపడుతున్నారో, భయపడకుండా ఉపవాసం ఉండి ఆ భయాన్ని తొలగించుకోవచ్చు. ఎస్తేరు మనకొక మాదిరిగా ఉంది. వాస్తవానికి ప్రాణం పోయినా పర్వాలేదు నేను ముందుకెళ్తాను అంటుందంటే, నేను నశించదని అంటుందంటే, దానికి కారణం ఉపవాసం. ఉపవాసం వల్ల మేలేంటో ఆవిడకి తెలుసు. ఉపవాసం వల్ల జరిగే కార్యం ఏంటో ఆవిడ గ్రహించింది. అందుకే అన్న పానములు మానేసి కఠినమైన ఉపవాసం చేసింది. తద్వారా రాజు హృదయం మారిపోయింది. అంటే దేవుడు ఎవరు హృదయాన్ని మార్చాడు చూసారా? కఠినమైన ఉపవాసం ఉంటే నీ జీవితంలో కూడా ఏదైతే జరగట్లేదో, ఏ ఇబ్బంది అయితే ఏ ఏ భయాందోళనకు గురవుతున్నారో, దేనికైతే మన జీవితంలో భయం పెట్టుకున్నామో, భయం గుప్పిట్లో ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళందరూ అన్నపానములు మాని, ఒక రోజా 2 రోజుల మీ స్తోమతను బట్టి, మీ సామర్థ్యాన్ని బట్టి మీరుండగలిగితే మీ భయాన్ని పోగొట్టి దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు మనుషుల ద్వారా. ఈ రాజు ముందు వెళ్ళి నిలబడింది. రాజు ఏమీ అనలేదు. రాజు హృదయాన్ని దేవుడు మార్చేశాడు. మనుషుల హృదయం ఒక లెక్క. ఆయన మనిషే ఒక రాజు. అంటే ఈరోజు మనుషుల హృదయంలో మార్చబడాలంటే మనం ఉపవాసం ఉండి దేనికోసం అయితే కఠిన ఉపవాసం ఉండి చేస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి ధైర్యాన్ని పొందుకోవడమే కాకుండా ఆ ఎస్తేరు తన జీవితంలో తన జనాంగాన్ని కాపాడుకుంది. సక్సెస్ అయింది. కారణం ధైర్యం. ధైర్యం రావడానికి కారణం ఉపవాసం. ఉపవాసం. నెంబర్ 4 ఉపవాసం వలన కలిగే మేలు 4వది ఏంటంటే ప్రార్థనలకు త్వరితగతిన ఏమొస్తుంది? అమ్మ ఏమొస్తుంది? జవాబు వస్తుంది. ఇప్పుడు మన ప్రార్థనలకు జవాబు రాదు కొన్నిసార్లు. అయినా ఏ ప్రార్థనకి జవాబు వస్తుంది చెప్పమంటారా? ఉపవాస ప్రార్థనకి జవాబు వెంటనే వస్తుంది. నిజంగా ఆ ఉపవాసం చేసే వ్యక్తి ఎలా ఉండాలో తెలుసమ్మా? వినయపూర్వకమైన ఉపవాసం చేయాలి. ఏదో తప్పదు రాకపోతే బ్రదర్ ఏమనుకుంటాడో ఏటో, నేను తప్పదని పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళుగా ఉండకూడదు మన జీవితంలో వాస్తవానికి. దేవుడు నా గురించి వస్తున్నాడు. ఒక వినయపూర్వకంగా నేను దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈ ఉపవాసంలో నేను ఉండాలి. మనుషులు బట్టి కాదు. మనుషులు చూస్తారని కాదు. అది ఆరాధనైనా ఏదైనా. వినయపూర్వకమైన ఉపవాసం. అంటే తగ్గించుకొని ఇందాక ప్రార్థన చేశారు సహోదరి చెల్లెళ్ళు అందరూ మీరు. అందులో మమ్మల్ని మేము తగ్గించుకొని హృదయపూర్వకంగా దీనత్వం కలిగి ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి నీ హృదయాన్ని నిజంగా తెరవబడి ఉపవాసం ఉంటావో నీ వినయపూర్వకమైన ఉపవాసం దేవుని దృష్టిని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. దేవుడి దృష్టి మన మీదకి వస్తుంది. అంటే ఎంత కటిక ఉపవాసం ఉండి ఆకలితో ఉండి ఆ వినయపూర్వకంగా తగ్గింపు హృదయంతో దేవుని సన్నిధిలో మోకరిల్లి కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు అంటే నీ ఉపవాసము దేవుని దృష్టిని ఆకర్షిస్తుంది. పైగా నీ ప్రార్థనలకు దేవుడు ఒక జవాబిస్తాడట. ఏమంటాడు తెలుసా ఆయన? నేనున్నాను. ఆ మాట ఎంత బాగుంది చూడండి. చదువుదాం గ్రంథంలో. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. నేనున్నాను అంటాడట ఆయన. మరి నేనున్నాను అంటే ఎంత ధైర్యం ఉంటుంది మనిషికి. మన కుటుంబంలోనే చూడండి, బాగా మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నేను మీకున్నాను అంటే ఎంత అండగా ఉంటారు మనకి. అది ఏదైనా కావచ్చు. ఏదైనా కావచ్చు. ఒక విషయంలో కానీ సహాయం చేసి ఒక డబ్బు విషయంలో కానీ లేదా మాట విషయంలో కానీ బ్రదర్ నేనున్నాను కదండి అని అంటే ఎంత ధైర్యం ఉంటుందో దేవుడు అంటున్నాడు. అలా నీ ప్రార్థనకు జవాబు వెంటనే రావాలంటే త్వరితగతిన జవాబు పొందుకోవాలంటే ఉపవాసం వలన మాత్రమే ఒక వ్యక్తి పొందుకునే త్వరగా పొందుకునే మేలు ఏదైనా ఉంది అంటే అది నీ ప్రార్థనకి జవాబు.
యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలోనే 9వ వచనం. 9. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. పిలవడం అంటే ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా దేవునితో నువ్వు మాట్లాడడం. పిలవడం అంటే మామూలు పిలవడం కాదు కదా! అప్పుడు నువ్వు పిలిస్తే అంటే ఇదంతా ఉపవాసం సంబంధించిన మాటలు గనుక నువ్వు పిలిస్తే యెహోవా ఏమంటున్నారు? ఉత్తరమిచ్చును. నీవు మొర్ర పెట్టగా ఆయన ఏమంటాడు చూడండి. నేనున్నాను. నీకు నేనున్నాను. ఎంత ధైర్యం! దేవుడు నాతో ఉన్నాడు అన్న భావన, అన్న ఉద్దేశం ఆ మాట చదువుతుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. ఉపవాసం ద్వారా నీ సన్నిధికొచ్చి, అయ్యా మేము ప్రార్థన చేశాం ఇంతవరకు. మా ప్రతి అవసరతల కోసం, అనేక మంది అవసరతల కోసం, అనేక మంది ఇబ్బందుల కోసం, అనేక మంది అనారోగ్యాల కోసం, ఏడ్చి దుఃఖంతో ప్రతి వాని అవసరతల కోసం ప్రార్థన చేశాం చూసారా? అప్పుడు అన్నాడు ఆయన, నేనున్నాను. నేనున్నాను. నువ్వు పిలువగా వినయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు దేవుని దృష్టిని ఆకర్షించావో నీ ప్రార్థనలకు దేవుడు నేనున్నాను అని దేవుడు నీతో మాట్లాడతాడు. తక్షణమైన సహాయం నీకు అందుతుంది. ఖచ్చితంగా వ్యక్తి పొందుకోగలరు. గ్రంథములో ఎన్నో ఉపవాసాలకు వెంటనే జరిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకే మనం కూడా ఉపవాసం ఉండేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు తగ్గింపు హృదయం కలిగి, అది కూడా యాక్టింగ్ ఉండకూడదు. మళ్ళా మనం వేషధారణ ఉండకూడదు. నిజంగా హృదయపూర్వకంగా తగ్గించుకొని దీనత్వం కలిగి నీ మనస్తత్వం ఇందాక మళ్ళీ ప్రార్థనలోనే జ్ఞాపకం చేశారు. పైరూపాన్ని దేవుడు చూడడు. ఆయన చూసేది అంతరంగం. అంతరంగంలో దేవుని పట్ల నువ్వు ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నావో, ఎటువంటి దీనత్వం కలిగి ఉన్నావో, ఎటువంటి తగ్గింపు స్వభావం కలిగి ఉన్నావో. సుంకర ప్రార్థన విన్నాడా? పరిసయుడు ప్రార్థన విన్నాడా? సుంకర ప్రార్థన విన్నాడు దేవుడు. ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయంకి వచ్చారు కదా, లోకాసువార్త 18వ అధ్యాయంలో. ఒక పక్క పరిసయుడు చేస్తున్నాడు, ఒక పక్క సుంకర ప్రార్థన చేస్తున్నాడు. కానీ తగ్గించుకుని ప్రార్థన చేసిన వాడు ఎవరు? సుంకర చేశాడు. నేను పాపిని అని రొమ్ములు గుట్టుకుంటూ ఆకాశం వైపు కన్నులెత్తి కూడా చూడలేదు. ఎందుకంటే నీ వైపు చూసే ధైర్యం కూడా నాకు లేదు, అంత అర్హత నాకు లేదన్నాడు. అంతగా తగ్గించుకుని ప్రార్థన చేశాడో, నీ ప్రార్థన నాకు నచ్చిందయ్యా అన్నాడు. అంటే మనం ప్రార్థనలకు త్వరితగతిన జవాబు రావాలంటే వినయపూర్వకమైన ఉపవాసం ఉండి, ఆ వినయం ఉండాలి, ఆ తగ్గింపు ఉండాలి, ఆ లోబడే తత్వం ఉండాలి, దీనత్వం ఉండాలి. అలా నువ్వు చేసే ప్రార్థన నీకు జవాబిస్తుంది. దేవుడు అంటాడు నేనున్నాను నీకు అంటాడు. అంటే ఉపవాసం వల్ల కలిగే అద్భుతమైన మేలు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు వెంటనే స్పందిస్తాడు. దేవుడు తక్షణమే నీకు సహాయం అందిస్తాడు. నేనున్నాను అన్న నమ్మకం అనే భరోసా మనకు కలుగు చేస్తాడు. నెంబర్ 5 ఇతరుల పట్ల కనికరం. అంటే ఉపవాసం వలన కలిగే మేలులో 5వ మేలేంటి? ఇతరుల పట్ల ఏం ఏర్పడుతుంది? మనకి కనికరం ఏర్పడుతుంది. ఎప్పుడైనా ఇప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళందరూ ఉన్నాం. ఆకలితో, నాకు తెలిసి మనందరం ఆకలితో ఉన్నాం. నీవు ఆకలితో ఉన్నప్పుడు నేను ఒకటి రాశాను. ఇతరులు ఆకలితో ఉన్న బాధను అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఆకలితో ఉన్న నాకు తెలుస్తుంది, ఆకలి బాధలు ఏంటో మనకు అర్థమవుతుంది. మీరు ఆలోచించండి. ఆకలితో నేనున్నప్పుడు లోకంలో ఎంతోమంది ఆకలితో అల్లాడిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే ఈరోజు నేను పడుతున్న ఆకలి బాధ, ఈ బాధ ఎలా ఉంటుందా? కొన్నిసార్లు ఆకలితో పడే బాధ నాకు అర్థమైతే, లోకంలో ఎంతోమంది అన్నానికి అన్నం లేక అల్లాడిపోయే బిడ్డలున్నారు. అంటే ఆకలితో ఇబ్బందులు పడే వారి బాధ నాకు అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు నేనేం చేయగలను అంటే, వారి పట్ల నాకేం ఏర్పడుతుంది? దయ, ఉదార స్వభావం నీలో ఏర్పడుతుంది. అంటే దేవుడు ఎంత మంచి గుణాలు ఏర్పడడానికి ఏర్పాటు చేసిందే ఉపవాసం. ఉపవాసం ఏర్పాటు చేశారంటే మనం ఏం చేస్తాం? ఆకలితో ఉన్నాం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నీకు ఆకలి బాధను కలుగు చేసి, ఈ ఆకలి బాధతో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు ఏ బాధ అయితే నువ్వు అనుభవిస్తున్నావో ఆ ఆకలితో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ బాధ నీకు అర్థమైతే వారికి అన్నం పెట్టాలి, దయ చూపించాలి, కనికరించాలి అన్న భావన నాలో పుట్టడానికి ఉపవాసం ఉండాలి. అంటే ఉపవాసం వల్ల కలిగే మేలు చూసారా? నాలో ఒక దయా హృదయం పుట్టిస్తున్నాడు దేవుడు. మత్తయి సువార్త, లేదంటే ఇక్కడ యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనంలో ఇది ఉంది. నీ ఆహారము ఆకలి గొని వారికి పెట్టుటయు అని మాట వాడాడు. మత్తయి సువార్తకు వెళ్దాం. మత్తయి సువార్త 7:12. మత్తయి సువార్త యేసుప్రభు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 7:12లో ఇలా మాట్లాడుతున్నారు ప్రభువారు. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో
అలాగుననే మీరును వారికి చేయుడి. మనుషులు మీకు ఆకలితో ఉన్నప్పుడు ఆకలితో ఉన్న వ్యక్తి ఏమనుకుంటాడు చెప్పండి? ఎవరైనా అన్నం పెడతారా అని చూస్తుంటాడు జనరల్‌గా. ఆకలితో ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఎవరైనా అన్నం పెడతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది చూస్తుంటాం మనం. అంటే అన్నం పెట్టే వాళ్ళు ఎవరైనా కనబడతారా అని ఆ వ్యక్తి ఉద్దేశం. మనుషులు మీకేం చెయ్యాలని ఒకవేళ మనమే ఆకలితో ఉన్నప్పుడు ఎవరైనా నాకేదైనా తెస్తే బావున్ను అని నాకు అనిపిస్తూ ఉంటది. ఎవరైనా నాకేదైనా ఇస్తే బావున్ను. అది తిని తృప్తి పొందుతాను అనిపిస్తది. అంటే ఉపవాసం ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు నాకెంత బాధ కలుగుతుందో, ఏ వేదనైతే అనుభవిస్తున్నానో, ఎదుటివాడు ఆకలితో ఉన్నప్పుడు, ఆ ఎదుటివారి పట్ల కూడా అదే హృదయం, అదే దయ, అదే ఉదార స్వభావం పుట్టేటట్టుగా దేవుడు చేస్తున్నాడు మనకి. అంటే ఉపవాసం వల్ల నాలో కనికరం పుట్టిస్తున్నాడు. ఎదుటివాడిని కనికరించరా బాబు! ఎదుటివాడి పట్ల దయ చూపించు, లేనివాడికి అన్నం పెట్టు, నీకు చేతనైతే అన్న హృదయం కలుగజేయడానికి కూడా దేవుడు ఏర్పాటు చేసిన ఒక పద్ధతి ఉపవాసం. ఉపవాసం. సామెతల గ్రంథం 11:25లో ఏముంటుందంటే, సామెతలు 11:25లో ఔదార్యం వలన పుష్టి నొందుదురు అని మాట రాశాడక్కడ. ఔదార్యము అంటే ఉదార స్వభావం. అంటే దా ఎదుటివాడికి సహాయం చేయడం, ఎదుటివాడికి మేలు చేయడం, ఎదుటివాడికి అన్నం పెట్టడం, ఎదుటివాడి ఆకలి తీర్చడం, ఎదుటివాడి అవసరాలు తీర్చడం. ఇలా ఎవరికైతే ఉదార స్వభావం ఉంటుందో వాళ్ళు అంతకంతకు అభివృద్ధి చెందుతారట. పుష్టి నొందుదురు. వాళ్ళు బలంగా ఉంటారు, అభివృద్ధి చెందుతారు. నువ్వు ఒకడికి పెట్టడం వల్ల నీకు ₹100 తగ్గిపోదు. మనం ఏమనుకుంటాం, ₹100 ఇచ్చేసాం రా బాబు, 500 ఇచ్చేసాను రా, నువ్వు తగ్గిపోవు, నువ్వు పెరుగుతావు. నీ స్థితి దేవుడు పెంచుతూ ఉంటాడు. కనుక ఇతరుల పట్ల కనికరం కలిగే స్వభావం పుట్టడానికి కూడా ఉపవాసం అనేది ఉండాలి. నెంబర్ 6 చివరగా, దేవుని పట్ల నీకున్న భక్తిని కనపరచుటకు. ఇప్పుడు దేవుని పట్ల నేను భక్తిగా ఉన్నాను అని ఎలా చెప్పగలను అంటే ఉపవాసం ఉండాలి. ఆ ఉపవాసంలో దేవుని పట్ల దేవుని మీద ప్రేమ, ఆయన పట్ల నాకు గౌరవం, ఆయనతో ఉన్నటువంటి లోతైన సహవాసం. అంటే ఉపవాసం ఎందుకు ఉండాలి అని అడిగితే, నిజంగా దేవుడిని నువ్వు ప్రేమిస్తే ఉపవాసం ఉండాలి. నిజంగా దేవుడంటే నీకు గౌరవం ఉంటే, ఆయన మాటలంటే నీకు గౌరవం ఉంటే ఉపవాసం ఉండాలి. నిజంగా దేవునితో నువ్వు మంచి సంబంధ బాంధవ్యం, లోతైన సహవాసం దేవుడితో ఉండాలంటే నువ్వు ఉపవాసం ఉండాలి. అంటే ఉపవాసము దేవునికి నిన్ను దగ్గరగా చేస్తుంది. లోతైన సహవాసం, దేవుని మీద నీకున్న ప్రేమ, దేవుని పట్ల నీకున్న గౌరవాన్ని వ్యక్తపరుస్తుంది. ఇప్పుడు అన్న అనే ఒక ప్రవక్త ఉంది. ఒక ప్రవక్తిని ఉన్నారు ఆవిడ. ఈ అన్న అనే ప్రవక్తిని మందిరములో సుమారు 84 సంవత్సరాలు ఉండిపోయిందట ఆవిడ. లూకాసు వార్త 2వ అధ్యాయం ఈ మాట చదువుకుందాం. చూడండి. ఈవిడ వృద్ధాప్యంలో కూడా మందిరం విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలతో తన జీవితాన్ని కొనసాగించిందని రాయబడి ఉంది. లూకాసు వార్త 2:37. లూకా 2:37 చూడండి. 84 సంవత్సరములు విధవరాలై ఉండి, భర్త ఎప్పుడో చనిపోయాడు అనమాట. భర్త ఎప్పుడో చనిపోయాడు చాలా చిన్న వయసులో. భర్త నాకు తెలిసి ఆవిడతో చేసిన సంసార జీవితం సుమారు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు తక్కువ ఎక్కువ? తక్కువ ఎక్కువ? 7 చాలా తక్కువ. మొత్తం 91 అయితే, అందులో 91 అయితే 7 సంవత్సరాల భర్త ఉన్నాడు. 84 సంవత్సరాలు ఆవిడ విధవరాలుగా ఉందట. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆ మందిరంలోనే ఏదో ఒక పరిచర్య చేసుకుని ఉండిపోయిందట. ఏదో ఒకటి తుడవడమో, శుభ్రం చేయడమో, ఏదో కుర్చీలు వేయడమో, ఏదో ఒకటి దేవుడి పనులు. 84 సంవత్సరాలు అన్న అనే ప్రవక్తిని రేయింబగలు ఉపవాస ప్రార్థనతో దేవుని సన్నిధిలో గడిపింది. అంటే దేవుని పట్ల తనకున్న భక్తిని ఏం చేసింది? ఎదుటివాడికి తెలియజేసింది. భర్త చనిపోయాడని చెప్పి నేను కూడా బయటికి వెళ్ళిపోలేదు. భర్త చనిపోయాడు, కానీ దేవుని మందిరాన్ని అంటిపెట్టుకుని పెరిగింది. ఆ దేవుని మీద తన ప్రేమ, దేవుని పట్ల తనకున్న గౌరవం, దేవునితో లోతైన సహవాసాన్ని కొనసాగించింది అన్న ఉపవాస ప్రార్థన ద్వారా. అందుకే 84 సంవత్సరాలు కూడా వయసు మీరినా కూడా ఎక్కడ ఉపవాస ప్రార్థన మానేసినట్టు మనకు కనబడదు. ఈరోజు మనకున్న అనారోగ్యాలు బట్టి ఉపవాస ప్రార్థన చేయలేమండి, కష్టమండి. ఆవిడ 84 సంవత్సరాల ముసలావిడ ఉపవాస ప్రార్థన చేసిందంటే మీరు ఆలోచించండి. ఆవిడకిచ్చిన శక్తి, ఆవిడకిచ్చిన బలం, ఆవిడకిచ్చిన ఆసక్తి. అంటే ఆవిడకున్నది ఒకటే, ఆవిడకున్న భక్తిని, దేవుడి మీద ప్రేమను వ్యక్తపరిచింది. దేవుని కోసం ఇలా చెయ్యాలి, ఆయన మీద నాకున్న గౌరవాన్ని చూపిస్తూ నేను దేవునికి బాగా దగ్గరగా లోతైన సహవాసంగా ఉండాలంటే నా భక్తిని కనపరచడానికి నేనేముండాలి? ఉపవాసం ఉండాలి. కాబట్టి ఉపవాసం వల్ల కలిగే మేలులు, నిజంగా మన శరీరాన్ని నియంత్రించుకోవాలి. నా శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఉపవాసం ఉంటాను నేను. దేవుని పట్ల భయం కోసం ఉపవాసం,
దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడానికి ఉపవాసం. ఇలా ఉపవాసం వలన కలిగే మేలులు నీ శరీరం ఏమవుతుంది నెంబర్ 1 అణిచివేయబడి ఆత్మ ఏమవుతుందమ్మా? బలంగా తయారవ్వడానికి. దేవుడు మంచి మార్గంలో నిన్ను నడిపించాలి. నువ్వొక మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే నువ్వేముండాలి? ఉపవాసం ఉండాలి. దేవుడు నీలో ఉన్న భయాన్ని పోగొట్టి నీకొక ధైర్యాన్ని ఇవ్వాలి అంటే ఇస్తేరు వలె దైవికమైన ధైర్యాన్ని పొందుకోవడానికి ఉపవాసం ఉండాలి. ప్రార్థనలకు త్వరితంగా జవాబు రావాలంటే తగ్గింపు హృదయం కలిగి, దీనత్వం కలిగి నువ్వు చేసే ప్రార్థన దేవుని దృష్టిని ఆకర్షిస్తుంది. తద్వారా దేవుడు నీకు జవాబిస్తాడు. నేనున్నాను. ఎంత అద్భుతమో ఆ మాట. నువ్వుంటే చాలు. నువ్వుంటే చాలు. ఏమో దేవుడుంటే ఇంకెవరు కావాలి చెప్పండి. మనకి ఆసాపు కీర్తన 73 కీర్తన 25 అంటాడు ఆసాపు. 73 కీర్తన 25 ఆయన అంటాడు, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదంటాడు ఆయన. అంటే నువ్వుంటే చాలా, ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే. అందుకే ఎవరి ప్రార్థన ఉపవాసంతో చేసిన ప్రార్థన, వినయపూర్వకంగా చేసిన ప్రార్థన, తగ్గింపు హృదయంతో చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి నీకు నేనున్నాను అన్న భరోసా, అన్న ధైర్యం, అన్న నమ్మకం కలుగుతుంది. ఇతరుల పట్ల కనికరం కలిగేటట్టుగా ఉపవాసం వల్ల ఎదుటివాడిని కూడా ప్రేమించి ఎదుటివాడిని కూడా దయ చూపించే వ్యక్తిత్వం ఏర్పడుతుంది. చివరిగా నీకున్న భక్తి ఎదుటివాడికి తెలిసేటట్టుగా దేవుని మీద ప్రేమ, గౌరవం, లోతైన సహవాసం చేయడానికి ఖచ్చితంగా ఉపవాసం వల్ల ఇది మనందరి జీవితంలో కలిగే మేలు. అలాంటి మేలులు మనందరం పొందుకోవాలి. ఉపవాసం ఎప్పుడు తరచుగా చేస్తూ ఉండండి. కఠిన ఉపవాసం చేసి ఎవరికి చెప్పనక్కర్లేదు. నువ్వు చేస్తున్న ఉపవాసం పక్క రెండో వ్యక్తికి కూడా తెలియకుండా నువ్వు చేస్తే ఏ సమస్య అయితే నీ జీవితంలో ఉందో ఆ సమస్య కోసం నీ భర్తలో మార్పా, నీ పిల్లల్లో మార్పా, నీ జీవితంలో మార్పా, నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి నీ మార్పా, నీకున్న అనారోగ్యం బట్టి, నీ బలహీనతను బట్టి ప్రార్థన ఏదైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఉపవాసం ఖచ్చితంగా నీ జీవితంలో నమ్మకంగా నువ్వు చేయగలిగితే ఆ ఉపవాసంతో చేసిన ప్రార్థన నీకు ఖచ్చితంగా జవాబిస్తాడు దేవుడు. భవిష్యత్తులో ఒక మంచి జీవితాన్ని ఆ వ్యక్తులు పొందుకోగలం. ఓపికతో ఉన్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.